బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉన్నాను. చేరువచ్చిన ప్రియులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దైవ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి 6 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండటయు తమ భార్యలను కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చి ఇజ్రాయేలురాలైన అహీనోయము కర్మీలేడైన నాబాలు భార్య అయిన అబిగేలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనాను. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. కొంచెం స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల తండ్రి, కరుణాధారమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన మీ నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. భరత్ నగర్లో జరుగుతున్న పనిని బట్టి మీ దాసుని కుటుంబాన్ని చేరువచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రములు. సహోదర సహోదరుని కనికరించండి. ఏ నేలకు ఏ విత్తనం అవసరమో మీరే అందించమని, ఈ దీనుని మరుగుపరిచి మీరే మహిమ పొందమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. నా పేరు జాన్ రత్నాకర్. వాస్తవానికి మా సొంత ఊరు తిమ్మసముద్రం, ప్రకాశం జిల్లా. కానీ నాన్న ఉద్యోగరీత్యా ఎక్కువగా రాయలసీమలో ఉన్నారు. అందుని బట్టి ఎక్కువగా మేము రాయలసీమలోనే పెరిగాం. నాన్న ఉద్యోగంలో ఉన్నప్పుడు తాడిపత్రి, నంద్యాల, కడప, ప్రొద్దుటూరులో ఉద్యోగం చేసి 1978లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆయన సేవకు వచ్చారు. పోర్మామిడిలో 13 సంవత్సరాలు ప్రభువును సేవించిన పిదప ఒక 10 సంవత్సరాలు బేస్తవారిపేటలో వారు ప్రభువును సేవించి వారు ప్రభు యొద్దకు వెళ్ళారు. 1986 సంవత్సరంలో మే మాసంలో మా దగ్గర సభలు జరుగుతున్నప్పుడు పూర్వమామిలో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ప్రారంభంలో నేను అనుకునేవాడిని తల్లిదండ్రులు సేవకులు కాబట్టి ఆ రక్షణ అనేది వారసత్వంగా వస్తుంది. ఆస్తి ఎలా వస్తుందో, ఇళ్ళు ఎలా వస్తాయో, పొలం ఎలా వస్తుందో అలాగే రక్షణ కూడా వస్తుంది అనుకున్నాను. కానీ ఒకరోజున దేవుని దాసులు మాట్లాడుతూ మోసపోకుడి, దేవుడు వెక్కిరించవాడు, మనుషుడు ఏ విత్తాడు అదే కొస్తాడు అని. రక్షణ ఎవరి రక్షణ వారిదే. ఎవరు అన్నం తింటే వాళ్ళ కడుపు నిండిద్ది, తల్లిదండ్రులు అన్నం తింటే మన కడుపు నిండదు అని తేటగా వివరిస్తుండగా ఆ రోజు నేను ప్రభువు నమ్ముకున్నాను. తర్వాత 1990లో కడపలో యూత్ క్యాంపులో దేవుని దాసులు శాంబావంకుల ద్వారా బాప్తిసం తీసుకోవడం. ఆ తర్వాత నా ఇంటర్ స్టడీస్ నిమిత్తమై కర్నూలు వెళ్ళాను. నా డిగ్రీ కోసం గుంటూరులో చదివాను. కొన్ని కంప్యూటర్ సంబంధించిన పీజీ అవి నేను బేస్తవారిపేటలో ఉండగా ప్రకాశం జిల్లాలో చేశాను. ఆ తర్వాత కొంతకాలం జువాలజీ లెక్చరర్గా బేస్తవారిపేటలో పనిచేశాను. ఆ తర్వాత ఎన్ఎస్ టీచ్ చేసేవాడిని బేస్తవారిపేటలోని. ఒక ఉద్యోగం రావడాన్ని బట్టి నేను నెల్లూరు వెళ్ళడం జరిగింది.
ఆ 2000 సంవత్సరంలో నుండి 2003 వరకు ఉద్యోగం చేసి 2003లో రాజీనామా ఇచ్చి ప్రభు తన పనికి పిలుస్తూ ఉండగా సేవకు రావడం జరిగింది. అప్పటి నుండి నేను నెల్లూరులోనే సేవలో ముందుకు సాగుతూ ఉన్నాను. ఎబెనేజర్ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో అక్కడ ముందుకు సాగడానికి ప్రభు కృప అనుగ్రహించారు. కాబట్టి మా కోసం మీరు ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సమయం ఇప్పుడు 8:20 అయింది. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే చేయొద్దండి, ప్రసంగం ఆపుతాను. అలాగని ఇప్పుడు ఎత్తబాకండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు సిగ్లకు అనే ప్రాంతంలో ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎందుకు సిగ్లకు అనే ప్రాంతానికి దావీదు వచ్చాడో 27వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనము అగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలోండి తప్పించుకొందును అనుకొని అక్కడికి వెళ్ళాడు. ఎందుకనంటే సౌలు దావీదును చంపడానికి వెతుకుతూ వచ్చాడు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినాన ఏదో ఒక సమయంలో సౌలు చేత నేను హతమార్చబడతాను. కాబట్టి ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లో నన్ను వెదకుట మానుకుంటాడు గనుక నేను ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్తానని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రారంభంలో దావీదు దగ్గర కొంతమంది ఉన్నారు. 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండారు. ఎంతమంది వచ్చారన్నారు? 400 మంది వచ్చారు. 27వ అధ్యాయం 2వ వచనం. 27:2 లేచి తన యొద్ద ఉన్న 600 మందితో అన్నాడు. ప్రారంభంలో 400 మంది ఉన్నారు, ఆ తర్వాత 600 మంది దావీదు దగ్గర ఉన్నారు. తాను ఆకీషు రాజు యొద్దకు వచ్చినప్పుడు ఆకీషు ఏం చేశాడంటే 27వ అధ్యాయం 6వ వచనం. 27:6 ఆకీషు సిగ్లకు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చాను కాబట్టి నేటి వరకు సిగ్లకు యూదారాజుల వశమున ఉన్నది. కాబట్టి దావీదు ఏం చేశాడంటే ఆకీషు రాజు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సౌలు ఏదో ఒక దినాన ఖచ్చితంగా ఇశ్రాయేలు దేశంలో ఉంటే చంపుతాడు అని ఫిలిస్తీన్ల రాజైన ఆకీషు వద్దకు వచ్చాడు. ఆ ప్రాంతానికి రాకూడదు, అక్కడికి వచ్చాడు. గాతునకు పారిపోయి ఆ గాతు రాజు అయినటువంటి ఆకీషు వద్దకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే అతడు సిగ్లకు అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. ఒకానొక దినమున ఇశ్రాయేలు యుద్ధానికి వస్తుండగా ఫిలిస్తీన్ల మధ్య ఇశ్రాయేళ్ల మధ్య యుద్ధం జరుగుతుండగా ఆకీషుతో దావీదు అన్నాడు, నేను కూడా యుద్ధానికి వస్తాను, కానీ కలిసి మనం యుద్ధం చేద్దాం అని అన్నాడు. ఇప్పుడు ఎవరి పక్షంగా దావీదు ఉన్నాడు? ఫిలిస్తీన్ల పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి? ఇశ్రాయేలుతో, సొంత ప్రజలతో యుద్ధం. ఇదేమన్నా సబాబా? ఇది న్యాయమా? కాదు. కానీ చేయగలిపాడు. అకున్న సర్దారులు అన్నారు, రాజుగారు అసలు సమస్య వచ్చింది ఎవరి వల్ల? ఈ దావీదు వల్లనే. ఇప్పుడు దావీదును వెంట పెట్టుకుని కానీ మనం కానీ తీసుకెళ్తే సడన్గా అటువైపు మారాడనుకో మనకు నష్టం ఏర్పడిద్ది. అసలు గాతువాడైనటువంటి గొల్యాతును చంపింది ఎవరు? ఈ దావీదే. ఇప్పుడు ఈ దావీదును వెంట పెట్టుకొని వెళ్ళడం సబాబు కాదు. మనం ఖచ్చితంగా ఏ మాత్రము కూడా దావీదును వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళకూడదు. కానీ తన ప్రజలతో యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళడం కూడా ఇది సరైన విధానం కాదు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దావీదు యుద్ధానికి వెళ్ళడం అది సరైన విధానం కాదు. కానీ దేవుని ప్రజలకు అక్కడున్నటువంటి దేవునికి, దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులకు వారితో యుద్ధానికి పూనుకోవడం ఇది సరైన విధానం కాదు.
ప్రభు నమ్మిన మన జీవితాల్లో కూడా స్థానిక సంఘానికి, సేవకులకు, పెద్దలకు వ్యతిరేకంగా పని జరిగితే ఏదో ఒక దినాన ఎప్పుడైనా మనం నష్టాన్ని ఎదుర్కొంటాం. అది మాత్రం వాస్తవం. ఆ తిరిగి దావీదు సిగ్లక్ అనే తన స్థలానికి రాగా అప్పుడు ఏం జరిగింది? 30వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీద సిగ్లకు మీద పడి కొట్టి దానిని తగుల పెట్టారు. ఇప్పుడేమైపోయింది? మొత్తం తగుల పెట్టబడింది. తిరిగి వచ్చి చూడగా ఏమి మిగలలేదు, ఒక బూడిద తప్ప. ఒక నిస్సహాయమైన స్థితి ఏర్పడింది. అనవసరంగా కాని వాటి కొరకై వెళ్ళి నష్టపోయినటువంటి వాడు వెళ్ళకూడదు, వెళ్ళాడు. కానీ వెళ్ళి నష్టపోయాడు. తిరిగి వచ్చి చూడగా అమాలేకీయులు దండెత్తారు. అమాలేకీయులు ఇశ్రాయేలుకు ఎప్పుడైనా వ్యతిరేకులే. ప్రారంభం నుండి వారు వ్యతిరేకులు. కాబట్టి ఇశ్రాయేలు మొదటగా ఆ రోజున ఎర్ర సముద్రము దాటి యువతలికి వచ్చిన తర్వాత మొదటిసారిగా యుద్ధం జరిగింది ఎవరితో? అమాలేకీయులతోనే. అమాలేకీయులతో యుద్ధం జరిగింది. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 17:8. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు అమాలేకీయులతో యుద్ధం చేయలేదు, అమాలేకీయులే ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అమాలేకీయులు ప్రమాదకరులు. ఈ అమాలేకీయులు ఎప్పుడైనా నష్టం. అమాలేకీయులు ఎవరు? 36వ అధ్యాయం ఆదికాండం 36వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 36:11. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె అంటే తిమ్నా ఎలీఫజుకు అమాలేకును కనె. ఎదోము సంతతి వారు, ఏషావు సంతతి వారు ఈ అమాలేకీయులు. ఈ అమాలేకీయులు శరీర సంబంధులు. ఈ అమాలేకీయులు ఇశ్రాయేలు జనాంగానికి ఆటంకము కలిగించినటువంటి వారు. అమాలేకీయులే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, కానీ అమాలేకీయులే వచ్చారు. అమాలేకీయులు ఎప్పుడైనా ప్రమాదకరులు. వారి పట్ల జాలి చూపించకూడదు, వారిని కరుణించకూడదు, వారిని హతమార్చాలి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 17:14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. 16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. అమాలేకీయులు యెహోవా సింహాసనమునకు విరోధులు. వారు దేవునికి విరోధులైనటువంటి వారు. అమాలేకీయులతో తరతరములు యుద్ధము ఉన్నది. అందుకే అన్నాడు, తన చెయ్యి యెహోవా సింహాసనం వైపు నుంచి తరతరములకు అమాలేకీయులతో యుద్ధం అని చెప్తున్నాడు. అమాలేకీయులు ప్రమాదకరులు. అమాలేకీయులు నష్టం కలిగిస్తారు. అమాలేకీయులు శరీర సంబంధులు. అమాలేకి అనగా వాడు అపవాదికి పోలికగా ఉన్నాడు. అమాలేకీయులు అపవాదికి పోలికగా ఉన్నాడు. 1-2 మాటలు చెప్పి నేను దాటి వెళ్తాను. ద్వితీయోపదేశ కాండం అన్నీ వివరించడానికి సమయం కాదు కాబట్టి కొన్ని మాటలు. 25వ అధ్యాయం 17వ వచనం. 25:17. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక. అమాలేకీయులందరినీ కలిపి ఏకవచనం ఉపయోగించి ఏమంటున్నాడంటే ఫస్ట్ అతడు అని చెప్పాడు. అమాలేకీయులందరినీ కలిపి ఏమంటున్నాడు? అతడు దేవునికి భయపడక. అంటే అమాలేకీయుల్లో ఎవరి భయము లేదు? దేవుని భయము లేదు. మార్గమున నీకు ఎదురుగా వచ్చినటువంటి వారు దేవుని భయము లేని వారు అమాలేకీయులు. దైవ భయము లేదు. అక్కడే అన్నాడు
మార్గమున నీకు ఎదురుగా వచ్చి. వారు నీతో కలిసి రారు. ఏం చేస్తున్నారు? నీ మార్గానికి, నీ సేవకు, నీ పరిచర్యకు, నీ ప్రయాణానికి వారు ఎదురుగా వచ్చేవారు. వారు ఆటంకపరిచేవారు, వారు అభ్యంతరపరిచేవారు. వెళ్దామంటే ఆటంకపరిచేవారు. అంటే మన ప్రయాణాన్ని వారు సాగించేవారు కాదు. మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు కుంటుపడుతున్నాం, కొన్నిసార్లు ముందుకు సాగలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం. కారణం, ఈ అమాలేకీయులు మనకు ఎదురుగా వస్తారు. ప్రార్థనా జీవితానికి ఎదురుగా వచ్చేవారు, వాక్యానికి ఎదురుగా వచ్చేవారు, సేవకు పరిచర్యకు ఎదురుగా వచ్చేవారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ అపవాది మనతో కలిసి రాడు. వాడు ఏం చేస్తాడు? ఎదురుగా వస్తాడు. వాడు ఎదురుగా వచ్చేవాడు. ఇంకేమన్నాడు? 18వ వచనం, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు వస్తాడన్నాడు. ఎప్పుడైనా వేమారినప్పుడు, అలసినప్పుడు, ఇంక ఏమీ లేదులే అన్నప్పుడు వస్తాడు వాడు. మనం అంతా బాగుంది అనుకుంటాం కదా, అప్పుడే వస్తాడు అమాలేకి. అందుకే మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. వాడు ఎప్పుడైనా వస్తాడు, వాడు ఎక్కడైనా వస్తాడు. మనకు వాడు వచ్చేది ఎందుకంటే మన మేలుకోరు రాడు, మనకు నష్టాన్ని కలిగిస్తాడు, మనకు కీడు కలిగిస్తాడు. ఎక్కడి నుండి వస్తాడు? కుటుంబం నుండి వస్తాడు, సంఘములో నుండి వస్తాడు, మనం పనిచేస్తున్న ఆఫీసులో నుండే వస్తాడు. మనకు ఎప్పుడు వాడు ఆటంకమే, వాడు భయంకరుడు. అందుకే అన్నాడు, మనం అలిసినప్పుడు ఇంకా ప్రార్థన చేయకుండా, వాక్యం ధ్యానించకుండా, సహవాసం లేకుండా అలిసిపోయి ఉన్నప్పుడు వస్తాడు. అదును చూసి వస్తాడంటాడే, అవకాశం చూసి వస్తాడంటాడే, సమయం చూసి వస్తాడు. ఇంకేమంటాడు? నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులు. ముందున్న వాళ్ళు పట్టుకుంటాడు, వెనుకున్న వాళ్ళని పట్టుకుంటాడా? వెనుకున్న వాళ్ళు పట్టుకుంటాడు, వెనుకున్న వాళ్ళని పట్టుకుంటాడు. వెనుకున్నట్టు ఈ వెనుకున్న వాళ్ళని కాదు. వెనుకున్న వాళ్ళని అంటే ప్రార్థనలో వెనుకుంటారు చూసారా, టచ్ మీ నాట్ అన్నట్టుంటారు వాళ్ళు. వాక్యంలో అంటి అంటున్నట్టుంటారు, ప్రార్థనలు అంటి అంటున్నట్టుంటారు, సంఘ సహవాసంలో అంటే వాళ్ళని కావాలి అంతే. బలంగా ఉన్నవాడు ఎప్పుడు కాదు, అక్కరలా వెనక తిరుగుతూ ఉంటారు. సహవాసంలో వెనకుంటారు, పరిచయలో వెనకుంటారు, పనిలో వెనకుంటారు. వాళ్ళ మీద టార్గెట్ పెడతాడు వాడు. కాబట్టి వెనక ఉన్న వారిని బలహీనులను అని అన్నాడు. బలవంతులను పట్టుకోడు, ఎవరిని పట్టుకుంటాడు? బలహీనులను పట్టుకుంటాడు. ఏం చేస్తాడు? హతం చేస్తాడు. వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అపవాది కూడా ఏం చేస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లేకపోతే 8 నుండి చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. వాడి పని ఏంటి? వెదకుచున్నాడు, తిరుగుచున్నాడు. మీ విరోధి అని అన్నాడు. మన మేలు కోరేవాడు కాదు. అందుకే అంటున్నాడు, ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. వాడి పని ఏంటంటే అపవాది పని, వెదకుచు తిరుగుచూ ఉండేవాడు. అలాగైతే ఇటువంటి వారు అమాలేకీయులు, వారితో ఎప్పుడైనా ప్రమాదకరమే, నష్టం. వారి విషయమై నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు సిగ్లక్కులో దావీదు ఉన్నప్పుడు ఈ అమాలేకీయులు దండెత్తి వచ్చి ఈ సిగ్లకు మీద పడి దాన్ని కొట్టి తగులబెట్టారు. అల్పులు వెళ్ళిపోయారు, ఘనులు వెళ్ళిపోయారు, కుమారులు కుమార్తెలు వెళ్ళిపోయారు, భార్యలు వెళ్ళిపోయారు. ఏమీ మిగలలేదు. సమస్తాన్ని ఈ అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయారు. ఏమీ లేకుండా చేశారు. వారు వచ్చి చూడగా వారు ఏం చేస్తున్నారంటే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చారు. వారికి ఆశాజనకంగా లేదు, నిరాశ ఏర్పడింది, చాలా దిగులు ఏర్పడింది, అంతా కాలిపోయిన పరిస్థితి. ఒక విషయం, శత్రువు దాడి చేస్తే 4 విషయాల్లో 4 మీద దాడి చేస్తాడు. ఆ 4 ఏంటో ఒకసారి గమనిద్దాం. ఎప్పుడైనా సరే ఫిలిస్తీన్లు కానీ, అమాలేకీయులు కానీ, అమ్మోనీయులు కానీ, మోయాబీలు కానీ ఎవరైనా సరే వారు దాడి చేస్తే, ఈ కనానీయులు కానీ, పెరిజ్జీలు కానీ, వారు మొదటగా శత్రువు కనబడగా దేని మీద దాడి చేస్తారంటే, 1 సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం ఊరిక జ్ఞాపకం చేస్తుంది. 23:1 తరువాత ఫిలిస్తీన్లు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడు. మొట్టమొదటిగా శత్రువు దేని మీద దాడి చేస్తాడంటే ధాన్యము, అంటే 1 ఆహారం.
ఆహారము లేకుండా చేస్తాడు. ఆహారము లేకుండా చేస్తాడు. ఇప్పుడు సైన్యం యుద్ధం చేయాలంటే మొదటగా ఇవ్వాల్సింది ఏంటంటే పానీయము, నీళ్ళు ఇవ్వాలి, ఆహారము ఇవ్వాలి. బలమైన ఆహారము లేదనుకోండి, ఎన్ని వెపన్స్ ఉన్నా యుద్ధము చేయలేదు. కాబట్టి ధాన్యము లేకుండా చేస్తాడు, పంట లేకుండా చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ కూడా మిద్యానీయులు అమాలేకీయులే వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేశారు. కాబట్టి మొదటిగా శత్రువు చేసే పని ఏంటంటే దేని మీద దాడి చేస్తాడు? ధాన్యము, ఆహార నిల్వల మీద దెబ్బతీస్తే, ఆహారము లేకుండా పోతే ఆ సైన్యం ఏమైందంటే బలహీనులు అయిపోతారు. విశ్వాస జీవితంలో అపవాది ధాన్యము అనగా వాక్యం అనే ఆహారం మీద వాడు దాడి చేస్తాడు. లూకాసు వార్తలో ఒక వచనాన్ని మనం చదువుదాం. వాడు ఎప్పుడైనా వస్తాడు, వాడు దాడి చేస్తాడు, ఉన్న ఆహారాన్ని తీసుకెళ్తాడు. 8వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 8:12. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందక ఉండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోను. మొదటిగా వాడు చేసే పని ఏంటి? అపవాది వాక్యము ఎత్తుకొని పోతాడు. మార్కు సువార్త 4:15. అక్కడ కూడా ఇదే సందర్భం. 4:15. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతాడు. కాబట్టి మొదటిగా అపవాది దేన్ని తీసుకెళ్తాడు? వాక్యం. అంటే వాక్య కొరత ఏర్పడిద్ది. ఈ దినాల్లో చూడండి, కలిపి చెరిపిడి బోధలు ఎక్కువే, నాణ్యత లేదు. అంటే వాక్యము క్వాలిటీ అయిన ఇత్తనాలు పడకుండా చేస్తాడు. అసలైన ఇత్తనం పడితే మొలక వస్తుంది తప్ప కాని విత్తనం పడిందంటే మొలక రాదు. దాని పక్కన పడిన విత్తనం అంటే ఆ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినట్టుగా అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? ఎత్తుకుపోతాడు. అంటే వాక్యము వినకుండా చేస్తాడు, వాక్యము ధ్యానించకుండా చేస్తాడు, వాక్యం పట్ల మనసు లేకుండా చేస్తాడు. వాక్య కొరత ఏర్పడుతుంది. అప్పుడు మనకు బలం ఉండదు. నీ వాక్యము బలమైనది అన్నాడు. 2 అంచులు గల ఖడ్గము అని అన్నాడు. అది బలమైనది. అంటే వాక్యము లేకపోతే విశ్వాసి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. చాలామంది చూడండి, ఉదయం లేవగానే వాక్యం ధ్యానించలేకపోతున్నారు, వాక్యం చదవలేకపోతున్నారు. మరి ముఖ్యంగా ఈ దినాల్లో కొన్నిసార్లు 5 గంటలు లేసి కొంతమంది జూమ్ మీటింగ్లో ఉంటారు, జూమ్ ప్రార్థనలో ఉంటారు, కానీ పర్సనల్ ప్రేయర్ తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇదొక విధానం. వ్యక్తిగతమైన ప్రార్థన వాడు లేకుండా చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించలేం, వాక్యాన్ని పఠించలేం, వాక్యాన్ని నెమరవేయలేం, వాక్యాన్ని చదవడానికి సమయము ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చాలామంది కొంతమంది మీటింగ్లో ఎందుకు నిద్రపోతారు? వాళ్ళ తప్పు కాదు అది. ఈ అపవాదం ఏం చేస్తాడంటే వాక్యం వినకుండా చేయడానికి ఉపయోగించే ఒక సూత్రం అంతే. ఎప్పుడు కూడా చెవులు మూయడు, ఏం మోస్తాడు? కళ్ళు మూస్తే ఆటోమేటిక్గా ఏం మూసుకుంటాయి అంతే. ఇది మనం పగలంతా పనిచేసి కష్టపడి రాత్రి పడుకున్నప్పుడు మనకు కొన్ని శబ్దాలు వినపడవు, కళ్ళు మూసుకుంటే మనకు శబ్దాలు వినపడవు. ఆ సిస్టమ్ దేవుడు మన యొక్క బాడీలో పెట్టాడు. అదే సూత్రాన్ని మీటింగ్లో ఉపయోగిస్తాడు అపవాది. అందువల్ల సులువుగా నిద్రపోతారు కొంతమంది. అందువల్ల ఇప్పుడు ఎవరు పాట పాడినా, ఎవరు వాక్యం చెప్పినా నిద్రపోతారు. అది ప్రత్యేకమైన కృపావరం, అది అందరికి ఉండదు. కొద్దిమంది మాత్రం ఉంటారు. వాళ్ళు సహోదరులు మరి ముసుగు ముందు దాన్ని నిద్రపోతూ ఉంటారు. ఎందుకు? వాక్యం వినకూడదు. వాక్యం అంటే పని జరిగిద్ది, వాక్యం అంటే కార్యం జరిగిద్ది. కాబట్టి వాక్యం ఏం చేస్తాడు? ఎవాపరేట్ అయింది, ఎత్తుకుపోతాడు. అది పని జరగకుండా చేస్తాడు. అప్పుడు వాక్యం ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, చాలామంది మాకు బైబిల్ చదవడానికి టైం లేదండి, వాక్యం చదవడానికి టైం లేదు. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ వాక్యానికి టైం ఉండదు. వాడు ఎత్తుకుపోతాడంతే. అందును బట్టి మనం సరిగా నిలవలేకపోతున్నాం. ఏ బోధ అంటే ఆ బోధ కొట్టుకుపోతున్నాం. కారణం ఏంటంటే సరైనటువంటి స్ట్రెంగ్త్ మనలో లేదు.
వాక్యం. మొదటిగా అపవాది చేసే దాడి దేని మీద అంటే ఆహారం మీద. వాక్య నిలవలు లేకపోతే, వాక్య వాతావరణం లేకపోతే, వాక్య ధ్యానం లేకపోతే, వాక్యం మన హృదయాల్లో లేకపోతే మనం బలహీనం అయిపోతాం. మనం సులువుగా బలహీనమవుతాం. ఏ బోధైనా అది రైట్ అంటాం, ఇది రైట్ అంటాం, అది కరెక్ట్ అంటాం, అందరితో కాంప్రమైజ్ అవుతాం. కారణం ఏంటంటే నాణ్యమైనటువంటి వాక్యాన్ని మనంతట మనము ధ్యానించలేక పోతున్నాం. ఎంత విచారకరం. చాలా సందర్భాల్లో అందుకొరకే వాక్యం ఉండదు, అప్పుడు మనం బలహీనమైపోతాం. అందుకే చిన్నదానికి పెద్దానికి కృంగిపోతాం. చూడండి, వాక్యం మనల్ని ధైర్యపరిచేది, వాక్యం మనల్ని బలపరిచేది, వాక్యం మనల్ని ప్రోత్సహించేది. కొన్నిసార్లు చిన్నదానికి పెద్దానికి కుంగిపోతాం, డీలా పడిపోతాం, ఇంకేముందులే అనుకుంటాం. కారణం ఏంటంటే మనల్ని బలహీనులుగా చేస్తాడు. రెండవది, వాడు దేన్ని తీసుకుని వెళ్తాడు? తేటగా మనం చూస్తాం. రాజులు మొదటి గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. 14:26. యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, రాజనగరి యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయిను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఐగుప్తు రాజైన షిషకు దండెత్తి వచ్చి, రెహబాము కాలంలో తండ్రి చేయించిన సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళు 200 డాళ్ళు 10వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళు ఎత్తుకుపోయి ఆ బంగారపు డాళ్ల స్థానములో 27వ వచనం, రాజైన రెహబాము వీటికి మారుగా, అంటే బంగారమునకు మారుగా ఏమొచ్చింది? ఇత్తడి వచ్చింది. బంగారం పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది? రెండవది, ఆయుధాలు ఎత్తుకుపోతాడు. ఏం చేస్తాడు? ఆయుధం. దావీదు అన్నాడు, సౌలు దగ్గర ఉన్నటువంటి ఈట తీసుకొచ్చాడు. అంటే శత్రువు ఏం చేస్తాడంటే, మనకున్న వెపన్స్ ఉన్నాయి చూసారా, ఆయుధాలు ఎత్తుకుపోతాడు. ఆయుధాలు ఎత్తుకుపోతే ఒకటి ఆహారం మీద దాడి చేస్తాడు, మనల్ని బలహీనపరుస్తాడు. రెండవది, ఆయుధాలు ఉండవు. అంటే మనం పోరాడడానికి ఏముండవు? ఆయుధాలు ఉండవు. యుద్ధం చేయడానికి ఆయుధాలు ఉండవు, ఉండడానికి నిలవడానికి శక్తి ఉండదు, పోరాడడానికి ఆయుధాలు ఉండవు. మరొక మాట ఊరిక పోలికగా సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అబ్నేరు వెనుకకి తిరిగి, నీవు ఆషాహేలువా అని అతను అడుగు. అతడు, నేను ఆషాహేలునే అనాను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకరిని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతన్ని తరుముగా. అంటే ఆషాహేలు తరుముతున్నాడు, ఏమి లేకుండా తరుముతున్నాడు? ఆయుధము లేకుండా తరుముతున్నాడు. వెంటనే ఆయుధము లేకుండా తరిమినప్పుడు అబ్నేరు వెంటనే కొట్టి చంపాడు. ఆయుధము లేకపోతే ప్రమాదం. రెండవది, ఆయుధం మీద దాడి చేస్తాడు. ఒకటి, ఆహారం మీద దాడి చేస్తాడు. తినడానికి నిల్వలు ఉండవు, శక్తి ఉండదు, బలం ఉండదు. రెండవది, ఆయుధాలు ఉండవు, ఆయుధాలు పడిపోయాయి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో సౌలు డాలు పారవేయబడింది అన్నాడు, బలాఢ్యుల డాళ్ళు పారవేయబడ్డాయి అని అన్నాడు. 22వ వచనంలో విల్లు, కత్తి ఇవన్నీ కూడా ఆయుధాలే. కాబట్టి బలాఢ్యులు పడిపోయారు. 19వ వచనం ముగింపులు అన్నాడు, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి అని అన్నాడు. 25వ వచనంలో యుద్ధరంగమునందు బలాఢ్యులు పడిపోయిరి. 27వ వచనంలో అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, సౌలు పడిపోయారు, యోనాతాను పడిపోయారు, వారి ఆయుధాలు దూరంగా పారవేయబడ్డాయి. వారి ఆయుధాలు లేవు, వారు లేరు, వారి ఆయుధాలు లేవు. అలా అయితే మనకున్న ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఎఫెసీ పత్రికలు కానీ, రోమీలకు రాసిన పత్రికలు కానీ ఆ మాటలు ఉన్నాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు చెప్పాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచం అని అన్నాడు. అందుకే నడుమునకు సత్యమనే దట్టి, నీతి అను మైమరు,
పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు అని అన్నాడు. 16లో విశ్వాసమును డాలు అని అన్నాడు. ఇంకేమన్నాడు 17వ వచనంలో రక్షణయను శిరస్త్ర, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ ఆయుధాలు లేవు, విశ్వాసము లేదు, నిరీక్షణకు ఆధారమైనవి లేవు, వాక్యం అనే ఖడ్గము లేదు, రక్షణ అనే శిరస్నానము లేదు. అలాగైతే ఆయుధాలు లేవు. తండ్రి కాలములో ఉన్న బంగారపు డాళ్ళ మధ్యలో దాని స్థానములో ఏమొచ్చాయి? ఇత్తడి వచ్చింది. పరిశుద్ధత పోయింది, నాణ్యత పోయింది, మహిమ పోయింది, ఘనత పోయింది. కుమారుని కాలములో, రెహబాబు కాలములో ఆ స్థానములో అటువంటి విశ్వాసము లేదు. కొన్నిసార్లు మన తల్లిదండ్రులకున్న విశ్వాసం కొన్నిసార్లు మనకు లేదు. వాడు ఆయుధాలు తీసుకుని వెళ్ళాడు, అటువంటి విశ్వాసం లేదు, అటువంటి నిరీక్షణ లేదు, అటువంటి సమర్పణ లేదు, అటువంటి ప్రార్థనా జీవితం లేదు, అటువంటి భక్తి జీవితం లేదు, అటువంటి వాక్య ధ్యానము లేదు, అటువంటి సత్యము లేదు, అటువంటి ఖచ్చితత్వము లేదు. ఈ ఇత్తడి డాళ్ళు రెహబాము వచ్చినప్పుడు అవన్నీ బయటికి తీసుకొస్తారు. మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే మరలా వాటిని లోపలికి తీసుకెళ్ళి ఇవి చూపించడానికి మాత్రమే, కానీ దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. అంతా నకిలీ వచ్చింది, వేషధారణ వచ్చింది, నాణ్యత పోయింది, పరిశుద్ధత పోయింది, యోగ్యత పోయింది, ఆ మహిమ పోయింది, ఆయుధాలు లేవు. ఇప్పుడు ప్రార్థనా జీవితం కొరబడింది. కొన్నిసార్లు మనం పోరాడలేకపోతున్నాం, యుద్ధం చేయలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, కొన్నిసార్లు దాడి చేయలేకపోతున్నాం. ఎందుకు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదురవుతున్నాయంటే ప్రార్థనా జీవితం, మనకి విశ్వాసం లేదు, మన భక్తి జీవితం లేదు, మన ఆత్మీయ జీవితం లేదు. వాస్తవంగా మా నాన్న చాలా విషయాలు మా తండ్రి కాలంలో విశ్వాసం మీద ఆధారపడడం ఎక్కువసార్లు నేర్చుకున్నాం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాన్నకు ఒక ఉత్తరం రాశాను. నాన్న ఫీజు కట్టాలి డిగ్రీలో, ఒక 50 రూపాయలు పంపించండి కార్డు రాస్తే ఆయన ఏం రాశాడంటే ప్రార్థన చేసుకో, ప్రభు సహాయం చేస్తాడు అన్నాడు. చాలా కోపం వచ్చేసింది. వారం రోజులు టైం ఉంది, అప్పుడు ఫోన్లు ఏమి లేవు. 91, 92 ఆ సంవత్సరం ప్రార్థన చేసుకో, ప్రభు సహాయం చేస్తాడంటే నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. అంటే వాళ్ళకి ఇంట్లో పరిస్థితి ఎట్లుంది నాకు తెలియదు. వారి సేవా జీవితంలో కష్టాన్ని, చాలా బాధను అనుభవించారు, అది మాత్రం కళ్ళారా చూసాం. కానీ ఇక్కడ గుంటూరు చదువుతున్నాను, ఎవరిని అడగలేము, ఎవరు కూడా పెద్దగా ఇచ్చేవారు ఉండరు, ఉండేది కానీ అంతది. ఆ రోజున ఒక 2 రోజులు అయినాక ఎంఏ ప్రసాదరావు అంకుల్ గారు రూమ్కి వచ్చారు. ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ ఏసీ కాలేజీలో. ఆ అంకులు రిటైర్డ్ అయ్యారు, రూమ్కి వచ్చారు. అంకుల్ మీరు ఎందుకు వచ్చారు అని అంటే, లేదు బాబు చూసి వెళ్దామని వచ్చాను అని అన్నాడు. అని రూమ్కి వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఒక 100 రూపాయలు జేబులు పెట్టి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు ఒకసారి వచ్చింది ఆయన, ఆ ఒక్కరోజు వచ్చాడు. నాకేం అర్థం కాలే, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. వెంటనే రాత్రి కార్డు తీసుకొని, నన్ను క్షమించినా, నీకున్నంత విశ్వాసం నాకు లేదు, ఐఎమ్ వెరీ సారీ అని ఇట్లా ఎంఏ పంకులు వచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు, 50 ఫీజు కట్టడానికి ఉంది, 50 నాకు మిగిలింది అని అన్నాడు. నిజంగా వారికి ఉన్న విశ్వాస జీవితం చాలా సందర్భాల్లో చాలా సంకుచితమైనటువంటి పరిస్థితుల గుండా మేము వచ్చాం, కానీ ప్రభు ఏ నాడు వదిలిపెట్టలేదు. పూర్మాములు ఉన్నప్పుడు ఉదయం ఫ్యామిలీ ప్రేయర్లో ఒక 100 రూపాయలు కావాలని నాన్న ప్రార్థన చేశారు. ఆ రోజు ఏమో వచ్చింది, మనము రాత్రి మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్లు అన్నారు, మనం ప్రార్థన చేసాం. ఎప్పుడు ప్రార్థన చేసాం? ఉదయము. మన అవసరత ఎప్పుడు? ఈరోజు. ఎప్పుడు వచ్చింది? అమ్మో ఈరోజే, కాబట్టి ఈరోజే సహాయం చేశాడు అని మేమంటే నాన్న అన్నాడు, ఈరోజుగా చేసింది మన అవసరత ఈరోజు, కానీ ఆయన పంపించింది 3 రోజుల కిందట. ఏమో రావాలంటే ఎన్ని రోజుల నుంచి పంపించాలి? 3 రోజుల కింద. కాబట్టి మన అవసరత ఈరోజు ఏర్పడింది, కానీ మన అవసరత ఈరోజు ఉందన్న సంగతి ఆయనకు 3 రోజుల కిందటే తెలుసు. విశ్వాసం మీద ఎప్పటికప్పుడు ఆధారపడుతూ జీవిస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఈ దినాల్లో విశ్వాసం లేదు, అంత కనిపెట్టే విధానం కూడా లేదు. వెంటనే ఎవరికొకరు ఫోన్ చేయడం, డబ్బులు తెప్పించుకోవడం. విశ్వాస జీవితం కొరవడిపోయింది, ఆయుధాలు లేవు. ఇంతకుముందు అంత బలంగా నిలబడి వాళ్ళకి ఏముండేది కానీ వారికి విశ్వాసం ఉన్నది. మనకులాగా పెద్దగా వాక్యం చెప్పలేకపోవచ్చు,
కానీ వాళ్ళకున్నంత విశ్వాసం మనకు లేదు, వాళ్ళకున్న సమర్పణ మనకు లేదు, వాళ్ళకున్న త్యాగం మనకు లేదు. ఆయుధాలు వెళ్ళిపోతున్నాయి. సౌలు పడిపోయాడు, ఆయుధాలు పారవేయబడ్డాయి. యోనాతాను పడిపోయాడు, ఆయుధాలు పారవేయబడ్డాయి. ఒక దీనస్థితి. దావీదు ఆయుధాలు చూసి, యోనాతాను ఆ రాజులను, ఆ నాయకులను చూసినప్పుడు హృదయం పగిలిపోయింది. ఆయుధాలు రెండవది ఎత్తుకుపోతాడు. మూడవది దేని మీద దాడి చేస్తాడంటే, ఆది కాండంలో ఒక మాట చూద్దాం. 14వ అధ్యాయం, ఆది కాండం 14వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములని పట్టుకొని పోయారు. రాజులు దాడి చేసి సొదొమ గొమొర్రాల ఆస్తి అని అన్నాడు. 1 ఆహారం, 2 ఆయుధములు, 3 ఆస్తి. ఆస్తి కొరింథీ పత్రికలో అంటాడు, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని ఏం చేస్తారు? సమకూరుస్తారు. ఆస్తి నిల్వలు ఉన్నాయి, ఇప్పుడు ఆస్తి లేదు. అంటే పిల్లలకు అందించే ఆస్తి లేదు. ఆస్తి తీసుకుని వెళ్తాడు. ఆత్మీయమైన నిల్వలు ఉండవు, భక్తిపరమైన నిల్వలు ఉండవు, ఏమైనా మిగల్చడానికి ఏమీ లేవు. మనం ఏమి మిగిల్చి వెళ్తున్నాం? న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే, యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఆ పిల్లల్ని అడిగి, రే అబ్బాయి యెహోవా అంటే ఎవరో తెలుసా అంటే తెలియదు అన్నారంట. మరి యెహోవా మీ పితరులకు ఇంతకుముందు గొప్ప కార్యాలు చేశారు తెలుసా అంటే వాళ్ళు ఏమన్నారు? తెలియదు. ఎర్ర సముద్రం దాటాడరా? తెలియదు అన్నాడు. యోర్దాన్ దాటారు? తెలియదు అన్నారు. పూర్యాళ్ళని పంపించారు? తెలియదు అని అన్నారు. మన్నాను కురిపించారు? తెలియదు అని అన్నారు. అసలు మీకేం తెలుసు అంటే తెలియదు అన్న సంగతి బాగా తెలుసు అన్నాడు. ఇంకంతకని ఏం తెలియదు. ఇక రాబో జనరేషన్ ఎట్లా అంటే మాకేం తెలియదు, మాకేం తెలియదు. ఆస్తి లేదు, నిల్వలు లేవు, మనం ఏం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం, మన పిల్లలకి ఏం వదిలిపెట్టేస్తున్నాం. కొన్నిసార్లు ఈ లోకపరమైన ఆస్తి పాస్తులు పిల్లలకు వదులుతున్నాం. వాస్తవమే. ఆత్మ సంబంధమైన మా తల్లి ప్రార్థించేది, మా తండ్రి ప్రార్థించేవాడు, మనల్ని గురించి మన పిల్లలు చెప్పగలుగుతున్నారా? మా నాన్న వాక్యం ధ్యానం చేస్తాడు, మా నాన్న సేవలో ఇలాగ ఉన్నాడు అని మన పిల్లలు మనల్ని గురించి దగ్గరుండి ఏమైనా చూసి ఏమైనా నేర్చుకోగలుగుతున్నాడా? అటువంటి నిల్వలు ఉన్నాయా? ఆస్తి లేదు. ఫైనల్గా అపవాది ఏం చేస్తాడంటే అగ్ని ఉపయోగిస్తాడు. ఏం ఉపయోగిస్తాడు? అగ్ని. దినవృత్తాంతములు 2వ గ్రంథం, ఇక్కడ కూడా అదే చెప్పాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ వచనాన్ని చూద్దాం. 36వ అధ్యాయం 19వ వచనం, 36:19. అదిగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చి వేశారు. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నీ బొత్తిగా. ఫైనల్గా ఏం చేస్తాడంటే నిప్పు పెడతాడు, అగ్ని ఉపయోగిస్తాడు. అగ్ని ఉపయోగిస్తే ఏమైంది? మొత్తము తగులబడింది. ప్రాకారాలు తగులబడ్డాయి, నగరులన్నీ కాల్చబడ్డాయి, దాని గుమ్మములు కాల్చబడ్డాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. అగ్ని ఉపయోగిస్తే ఆ ఆకారాలన్నీ కూడా వికారంగా మారిపోతాయి. ఆకారాలన్నీ వికారంగా మారిపోతాయి. చాలా సందర్భాలు గమనించండి. అందుకన్నాడు, అమాలేకీలు వచ్చి దండెత్తి సిగ్లకు మీద పడి కొట్టి దానిని తగుల పెట్టి షేప్ అవుట్ అయింది. సాక్ష్యాలు దెబ్బతింటాయి, కుటుంబాలు దెబ్బతింటాయి, పిల్లలు దెబ్బతింటారు, వారి పూర్తి వ్యవస్థ దెబ్బతినిపోయింది. సిగ్లకులో ఉన్నటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మొత్తం కొన్ని కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, తగులబెట్టబడిన స్థితి ఏర్పడింది. చాలా కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి. కుమారులు కుమార్తెలు వేరైపోయారు, భార్యలు దూరమైపోయారు, ఎడమ ఏర్పడింది. వారికి ఉన్నటువంటి ఫెలోషిప్ దెబ్బతినింది. వారి కుటుంబ జీవితం అనైక్యతకు దారితీసింది. ఐక్యత లేదు. ఈ నేటి దినాలు ఉన్నాయి. ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పలుకుబడి ఉన్నాయి, మంది మార్బలాలు ఉన్నాయి, కానీ నెమ్మది లేని పరిస్థితులు. ఒకరంటే ఒకరికి పడదు,
ఒకరంటే ఒకరికి గిట్టదు, కుటుంబంలోనే అసమాధానం ఏలుతూ ఉంది. అందుకే ఇంతకుముందు బెడ్రూమ్స్ ఉండేవి కాదు, అంతా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు భార్య యొక్క బెడ్రూమ్, భర్త యొక్క బెడ్రూమ్. బెడ్రూమ్లు ఉండేది వేరువేరుగా ఉండడానికి కాదు. చాలాసార్లు కుటుంబ జీవితాలు అలా అయిపోయినాయి, దూరం అయిపోయారు. ఏడ్పు, దుఃఖము, వేదన మిగులుతుంది. దావీదు వచ్చి చూశాడు, మొత్తం తగులో పెట్టబడింది, షేప్ అవుట్ అయింది, ఉన్న ఆకారాలు వికారంగా మారిపోయాయి. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం. అపవాది ఎప్పుడైనా ఒకటి దేని మీద దాడి చేస్తాడు? ఆహారం, వాక్యం అనే ఆహారం. రెండవది ఆయుధాలు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు. మూడవది ఆస్తి, ఆత్మ సంబంధమైన నిల్వలు లేకుండా చేస్తాడు. నాలుగవది అగ్ని ఉపయోగిస్తాడు. అంటే ఉన్నటువంటి ఐక్యత కానీ, ఆ భక్తి కానీ, ఆ ప్రేమ కానీ, ఆ పరిశుద్ధత కానీ వాటన్నిటినీ డిస్టర్బ్ చేసేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు చేసింది ఒక 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. 30వ అధ్యాయం. ఇక్కడ దావీదు వచ్చాడు, వారు కూడా ఏడుస్తున్నారు. దావీదుతో వచ్చిన వారు, దావీదు యొక్క 2 భార్యలు కూడా వారు చెరలోనికి కొనిపోబడ్డారు. 30వ అధ్యాయం 5వ వచనంలో యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబిగైలు అను దావీదు 2 భార్యలు చెరలోనికి కొనిపో. ఇక్కడ 2 అనేది దీన్ని ఆధారంగా తీసుకోకూడదు. కొన్నిసార్లు ఒక బ్రదర్ అన్నాడు, దావీదే 2 చేసుకుంటే మనకేం బ్రదర్ అన్నాడు. చేసుకో అని అన్నాడు, దానిదేముంది, తర్వాత ఉంటుంది. దావీదే అందుకే అన్నాడు. ఆదికాండంలో ఏం చెప్పాడు? సాటి అయిన సహాయములు అన్నాడా? సహాయం అన్నాడు. ఏకవచనం ఉపయోగించాడు, బహువచనం అన్నాడు. ఏకవచనం. ఇస్సాకు కానీ రెబ్కా కానీ యాకోబుతో ఏమన్నాడు? నువ్వు ఒకదానిని పెళ్లి చేసుకుంటే అవకాశం దొరికితే 2 చేసుకున్నాడు. ఈ యాకోబు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నొక్కేస్తూ ఉంటాడు. అటువంటి వాడు యాకోబు. ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. తర్వాత అందుకే తన జీవిత యాత్రలో ఎప్పుడు కూడా నెమ్మది లేదు అని అన్నాడు. అలాగా అంటే దైవ గ్రంథం ఇచ్చింది ఏంటంటే ఒకరిని. పాత నిబంధన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. అది అజ్ఞాన కాలం, ఇది జ్ఞానకాలం. కాబట్టి దీంట్లో ఈ పరిస్థితులు, ఈ దినాల్లో ఎప్పుడైనా సరే ఒకరినే అనేది దైవ గ్రంథం చెప్పేది. అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే. కానీ మనుషులు పొరపాటు చేశారు. మనుషుల పొరపాటును మనం ఆధారం చేసుకో. ఇతరుల బలహీనత మన బలం కాకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పలానా సేవకుడు పలానా బ్రదర్ తప్పు చేశాడు మనం చేయాలని అదేం రూల్ ఏం లేదు. కాబట్టి వాళ్ళు మనకు ఆధారం కాదు. ఎప్పుడు ఏ సేవకుడైనా ఏ పెద్ద అయినా ఏదో ఒక విషయంలో మనం బలహీనులుగానే ఉంటాం. కానీ ఒక మనిషి ఎప్పుడు మనకు మాదిరిగా మనం తీసుకోకూడదు. కాబట్టి అది చాలా తప్పది. అందుకే దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. 6వ వచనం, 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండి అని వారు చెప్పు. ఇక్కడ 3 విషయాలు గమనిస్తున్నాం. ఒకటి, దావీదు తనతో ఉన్న జనులు వచ్చి చూడగా సిగ్లకు మొత్తం ఏమైంది? దావీదు తన జనులు అందరు కలిసి వెళ్ళినప్పుడు సిగ్లకు బాగుంది, వచ్చి చూడగా ఏమైంది అంటే పరిస్థితులు మారాయి. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, పరిస్థితులు ఎప్పుడు ఒకే రీతిగా ఉండవు. కుటుంబ పరిస్థితులు కానీ, సంఘ పరిస్థితులు కానీ, ఆఫీస్ పరిస్థితులు కానీ, ప్రభుత్వ పరిస్థితులు కానీ, రాజ్య పరిస్థితులు కానీ ఒకే రకంగా ఉండవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళినప్పుడు చాలా బాగుంది, తిరిగి వచ్చినప్పుడు అంత తృప్తికరంగా లేదు, అంత క్షేమకరంగా లేవు, అనంత ఆనందదాయకంగా లేవు, అంత సమాధానకరంగా లేదు, అంత ఐక్యకరంగా లేవు, అంత పరిశుద్ధకరంగా లేవు. కొన్నిసార్లు పరిస్థితులు మారుతాయి. ఒకే రీతిగా పరిస్థితులు ఎప్పుడు ఉండవు. విశ్వాస యొక్క జీవితం ఏ నాడు ఆ నాడు ప్రభు మీద ఆధారపడుతూ రావాల్సిందే. సోదరుడా సోదరి, ఈరోజు నా కుటుంబ పరిస్థితి ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు, మళ్ళీ సంవత్సరం తర్వాత ఉండకపోవచ్చు. పరిస్థితులు పూర్తిగా చేంజ్ అవుతాయి, పరిస్థితులు మారిపోతాయి. మారాన స్థలానికి రాగా పరిస్థితులు మారాయి. ప్రజలు అంతవరకు సహాయం చేస్తూ సహకరిస్తూ మోషతో ఉన్నవారు వారే సనిగారు, వారే గొనిగారు. పరిస్థితులు మారుతాయి. దైవగ్రంథంలో ఎక్కడైనా చూడండి, పరిస్థితులు మారుతూ వచ్చాయి. అన్నాడు వాగ్దత్త దేశాన్ని వేగు చూడడానికి వచ్చి వారు ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే
అంతవరకు బాగున్నాయి. వాళ్ళు వెళ్ళి తిరిగి రాగా అక్కడ భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సోదరుడు సోదరి, పరిస్థితులు మారిపోతాయి. రెండవది 36వ వచనంలో, తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసుకునందున రాళ్ళు రువి దావీదును. రెండవది ప్రజలు మారారు. ఒకటి పరిస్థితులు మారాయి, రెండవది దావీదుతో ఉన్న వారి చేతిలోనే ఇప్పుడు ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. అసలు వాళ్ళెవరు? వాళ్ళెవరు? 22వ అధ్యాయం 2వ వచనం 22. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. వారందరికీ మేలు చేస్తే, క్షేమం ఇస్తే, షెల్టర్ ఇస్తే, కాపుదల ఇస్తే, తన దగ్గరికి వస్తే, ఒక సహకరిస్తే ప్రజలు ఇప్పుడు ఏమైపోయారు? మారిపోయారు. పిల్లలు, ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. ఇంతకుముందున్న బ్రదర్ ఇప్పుడు సరిగా ఉండలేడు. ఇంతకుముందున్న సిస్టర్ సరిగా ఉండలేరు. ఇంతకుముందున్న ఫ్యామిలీ ఇప్పుడు సరిగా ఉంటారు. ప్రజలు మారిపోతారు. పరిస్థితుల ప్రభావం ప్రజలను మారుస్తుంది. వెంటనే ప్రజలు టర్న్ అయిపోతారు. నీతో ఉన్నవారే, నీ వల్ల మేలు పొందిన వారే, నీ వల్ల లబ్ధి పొందిన వారే, నీ వల్ల క్షేమం పొందిన వారే, నీ వల్ల బలం పొందిన వారే, నీ వల్ల విశ్వాసంలో ఎదిగిన వారే నీ మీద రాళ్ళెత్తారు. అసలు విచారకరం ఏంటంటే దావీదు ఒక్కడే మిగిలాడు. దావీదు ఒక్కడే మిగిలాడు. ప్రజలు మారిపోతారు. ప్రజల చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. తన్ను అందరినీ చేరదీసిన వారే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాళ్ళు. దావీదుతో ఉన్న అహితోపెలు అబ్షాలోము వైపు వెళ్ళాడు. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షమన చేరుతున్నారు. ఎంత విచారం! షిమీ వెళ్ళిపోతున్నాడు, అహితోపెలు వెళ్ళిపోతున్నాడు. సొంత కుమారుడు అబ్షాలోము మారిపోయాడు. సొంత కుమారుడే ఎదురు తిరుగుతున్నాడు. ఎవరికి చెప్పుకోవాలి? సోదరుడా సోదరి, ఆ బ్రదరు నాతో బాగున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు ప్రజలు మారిపోతారు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఒక మాట మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి జకర్యా మీద, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతన్ని చావుగొట్టాడు. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుణ్ణి చంపించాడు. యెహోయాదా, యెహోషబతు ఇద్దరు యోవాషును జాగ్రత్తగా భద్రపరిచి, కాచి, కాపాడి, బుద్ధి నేర్పి, పెద్ద చేసి, కిరీటం పెట్టి, చేతులు ధర్మశాస్త్రం ఇచ్చి సింహాసనం ఎక్కిస్తే, ఈ రోజున యెహోయాదా కుమారుడైన జకర్యా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఆ జకర్యాను రాళ్ళు రువి కొట్టి చంపిస్తున్నాడు. అక్కడ ఒక పరిశుద్ధాత్మను ఒక మాట రాశాడు. యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచినవాడే. ఉపకారమును మరిచిపోయాడు. ప్రజలు ఉపకారాన్ని సులువుగా మర్చిపోతారు. దావీదు కాలంలోనే ఉన్నారు. ఈ కాలంలో లేకపోవడం, లేకపోతే లేరు అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఉంటారు. ప్రజలు మన వలన మేలు పొందినారు. సోదరుడా సోదరి, నీవు నేను ఎవరి వలన మేలు పొందామో, ఎవరి వలన క్షేమం పొందామో వాళ్ళని ఏనాడు మర్చిపోకూడదు. విచారకరం ఏంటంటే 15 సంవత్సరాలు మేలు పొంది ఒక్క రోజులో తేడా వస్తే 15 సంవత్సరాల్లో పొందిన మేలంతా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇదంత విచారకరమైన సంగతి. రాళ్ళు రువ్వుతున్నారు. ఎవరు చెప్పుకోవాలి? దావీదు చెప్పుకోవాలంటే తన పక్కన భార్యలు ఉండాలి. వాళ్ళు లేరు. పిల్లలు ఉన్నారు, పిల్లలు లేరు. అందరిని దోచుకొని అమాలేకీలు తీసుకొని వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలి చెప్పుకోవడానికి కొన్నిసార్లు ప్రభు ఏం చేస్తాడంటే ఎవరికి చెప్పుకోవడానికి వీలు లేకుండా ఒంటరిగా చేస్తా. మనకి ఎవరు సపోర్ట్ ఉండరు, ఆదరించేవారు ఉండరు, బలపరిచేవారు ఉండరు, ఆదుకునేవారు ఉండరు, నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఒంటరిగా అయిపోతాం.
కానీ ఒంటరితనంలో ప్రభు కొన్నిసార్లు పాఠాలు నేర్పిస్తాడు. డోంట్ బి డిసప్పాయింటెడ్. కృంగిపోనక్కర్లేదు. ఆ పరిస్థితులు కొన్నిసార్లు మనకు ఒక లెసన్ నేర్పిస్తాయి. దావీదు చాలా సందర్భాల్లో ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడు. దావీదు కొన్నిసార్లు కొంత బాధపడతాడు తప్ప మరలా ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ప్రజల చేతిలో రాళ్ళు ఉన్నాయి. మేలు చేసిన వాళ్ళేనా? దావీదు దగ్గర తిన్నవాళ్ళేనా? దావీదుతో ఉన్నవాళ్ళేనా? దావీదుతో తిరిగిన వాళ్ళేనా? ఈరోజు దావీదు మీద రాళ్ళు రుతున్నారు. ఎంత విచారకరమైన సంగతి. దావీదు ద్వారా సౌలు ఎంత మేలు పొందాడో, కానీ సౌలు ద్వారా దావీదు ఎక్కువ మేలు పొందలేకపోయాడు. సౌలు దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈట మాత్రం రెడీగా ఉంటుంది. ఎవరి కోసం? దావీదు కోసం. గుహల మటి అటు ఇటు తిరుగుతూ వచ్చాడు. దగ్గరుండి చంపలేనోడు దూరం ఇంకేం చంపుతాడు? దేవుడు అనుమతి ఇవ్వాల. సౌలట దావీదును తరిమాడంట. ఎంతవరకు తరిమాడంటే దావీదు సింహాసనం ఎక్కేంతవరకు తరిమాడు. ఇంకంతకన్నా ఎక్కువ తరమలేకపోయాడు. ఇతరులు మనం తరుముతున్నానంటే నెక్స్ట్ ప్రమోషనే. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రాళ్ళు రువ్వబడుతున్నాయి, మనం అవమానించబడుతున్నారు, మనం ఒత్తిడికి గురవుతున్నామనంటే ఖచ్చితంగా ప్రమోషనే. యోసేపును సింహాసనాన్ని తీసుకుని రావడానికి వాళ్ళు ఎత్తి గుంటలో వేశారు, జైల్లో వేశారు. అటు తీసుకెళ్ళి తిరిగి సింహాసనంలో కూర్చోబెట్టారు. సింహాసనంలో కూర్చోవాలంటే ముందే ఏం చేయాలి? గుంటలో అన్నలో గుంట దగ్గరికి వచ్చి తొంగి చూశారు. ఐగుప్తునికి వచ్చి ఎడ చూస్తున్నారు? తలెత్తు చూస్తున్నారు. తలెత్తు చూడాలంటే ముందు మనల్ని తొంగి చూడాల్సిందే. అవమానకరమైన పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. రాళ్ళున్నాయి, రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. చివరిగా ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఒకటి, పరిస్థితులు మారాయి. 2, ప్రజలు మారారు. 3వది, ప్రభువు మారడు. మారని ప్రభు. పరిస్థితులను బట్టి ఆయన మారడు. ప్రజలు మారుతుండగా ఆయన మారేవాడు కాదు. ఆయన మారడు అని అన్నాడు. మలాకీ గ్రంథం మనకందరికీ వీతమే. 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పులేని వాడను. మలాకీ గ్రంథం 3:6 అన్నాడు, నేను మార్పులేని వాడని అన్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:20. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేస్తేవి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. మార్పు లేనివాడు మానలేదు. ఆయన విశ్వాసం మానలేదు, ఆయన ప్రేమ మానలేదు, ఆయన క్షమాపణ మానలేదు, ఆయన దయ మానలేదు, ఆయన కరుణ మానలేదు. మారిందెవరు? ఇశ్రాయేలే. కొన్నిసార్లు ప్రార్థించడం మానుతున్నాం, వాక్యం చదవడం మానుతున్నాం, వారకుడికలకు రావడం గైర్హాజరవుతున్నాం, దేవుని సన్నిధిలో మానిపోతున్నాం. కానీ ఆయన మాననివాడు, ఆయన మార్పు లేనివాడు, ఏ నాడు ఆపినవాడు కాదు. మారని ప్రభు. ఏ దేవుని సేవించాడో, ఏ దేవుని ఆరాధించాడో, ఏ దేవుని మీద ఆధారపడ్డాడో, అందుకే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన ధైర్యం ఎవరు? ప్రజలు కాదు. తన ధైర్యం ఎవరు? తనకున్నటువంటి కుటుంబం కాదు. తన ధైర్యం ఎవరు? పరిస్థితులు కాదు. తన ధైర్యం ఎవరంటే ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో ఆ దేవుడే తన ధైర్యం. సోదరుడా, సోదరి, కొన్నిసార్లు నీ భార్య నీకు ధైర్యం ఇవ్వదు, నీ భర్త నీకు ధైర్యం ఇవ్వరు, నీ పిల్లలు నీకు ధైర్యం ఇవ్వరు, మనతో ఉన్నవారు మనకు ధైర్యం ఇవ్వలేరు. మనం ఒంటరిగా మిగిలిపోతాం. అందరూ వదిలిపెడతారు. పౌలు అన్నాడు, అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు, అది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే ఒక మాట, అయితే ప్రభు నా ప్రక్క నిలిచి నా పక్షమున ఉన్నాడు. తిమోతి, నా ప్రక్కన ఉన్నది దేమ కాదు, నా పక్కన ఉన్నది అలెగ్జాండర్ కాదు, నా పక్కన ఉన్నది నా ప్రభు నా ప్రక్కన ఉన్నాడు. చీకటి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నీరో చక్రవర్తి చంపడానికి సిద్ధపడుతూ ఉండగా ఆ పరిస్థితులు నా ప్రక్కన నా ప్రభువు నిలిచాడు. మన ప్రక్కన ఉండేది మన ప్రభువే. దానియేలు మీద నెపాలు మోపి ఎన్నో చేసి దానియేలు తీసుకొచ్చి సింహాల యొక్క గుహలో వేస్తే, సింహాల గుహలో దానియేలు పక్షంగా ఎవరున్నారు? దేవుడు తన దూతను పంపించాడు.
దానియేలు లోపల నిశ్చింతంగా ఉన్నాడు. నిద్ర పట్టండి ఎవరికి? దానియేలుగా, రాజుగా. బయట ఉన్న వాళ్ళకి నిద్ర లేదు, ఎవరికి నిద్ర ఉంది? సుఖంగా ఉన్నాడు. అసలు దానియేలు అనుకున్న 2-3 రోజులు ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది. అసలు వచ్చిన నష్టం అంతా ప్రజలతోనే, కీడంతా ప్రజలతోనే. సింహాలు ఏం చేయవు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత అగ్నిగుండంలో ఏ ప్రమాదం లేదు. వాళ్ళు అనుకున్నారు వాకింగ్ చేసినట్టుంది చల్లగా, 4-5 రోజులు చేసింది ఎంత బాగుండేదో. బయటకు వచ్చేసాలు ఏదో ఒకటి తగాదా. ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే సూటిపోటు మాటలు అంటానే ఉంటారు. అటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువును వాళ్ళు ఆయన ధైర్యాన్ని, ఆయన ప్రోత్సాహాన్ని, ఆయన పురికొల్పును, ఆయన ఇచ్చిన బలాన్ని వారు పొందగలిగారు. అందుకే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 7వ వచనంలో ఏఫోదు తెచ్చుకున్నాడు అన్నాడు. 18వ వచనంలో అమాలేకీయులు దోచుకొని పోయిన దాన్ని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు. ఎంత లాస్ అయ్యాడో అదంతా రీబ్యాక్, అంతా తెచ్చుకున్నాడు. కోల్పోయిందండి. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో మనం అంతా కోల్పోయాం. మన భక్తి, మన విశ్వాసం, మన ఆత్మీయత, వాటన్నిటినీ కోల్పోగా మనం తిరిగి ఆయన తెప్పించాడు. అందుకే కీర్తనలో 35వ కీర్తన 10వ చరణం ముగింపులో అన్నాడు, 35:10, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే. దోచుకొని వారి చేతుల నుండి విడిపించేవాడెవరు? ఆయనే. 69వ కీర్తన 4వ చరణం 69:4 చివరి లైన్, నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. నేను దోచుకొనలేదు, కానీ ఇచ్చుకొనవలసి వచ్చింది. 89వ కీర్తన 41వ చరణం 89:41, త్రోవన పో వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు, అతను తన పొరుగు వారికి నిందాస్పదుడయ్యాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దోచుకొనని దానిని ఇచ్చుకోవలసి వచ్చింది. మనము దోచబడ్డాం, కానీ ఆయన ఇచ్చుకున్నాడు. దేవునితో దూరమైన సహవాసం, మనకున్నదంతా దోచబడింది. యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నవాడు దొంగల చేతులు చిక్కబడి దోచుకొనబడ్డాడు. అయితే మనము అంటే దోచుకొనని దానిని ఆయన ఇచ్చుకున్నాడు. అమ్మాయ్య, ఆయన ఇచ్చుకోవలసి వచ్చింది. ఆయన బలం ఇచ్చుకున్నాడు, ఆయన శక్తిని ఇచ్చుకున్నాడు, ఆయన రక్తాన్ని ఇచ్చుకున్నాడు, ఆయనకున్న సామర్థ్యతని ఇచ్చుకున్నాడు, ఆయనకు ఉన్న సత్తువుని ఇచ్చుకున్నాడు, ఆయన మొత్తం ఇచ్చుకున్నాడు. దారిన పోయి వారికి నేను నిందాస్పదుడినైతిని, దారిన పోయి వారందరూ నన్ను దోచుకున్నారు. అమాలి ఒకవైపున అన్యుల, మరొకవైపున యూదుల, మరోవైపున దొంగల, రోమీల, అందరూ దోచుకున్నారు. ఆయన ఇచ్చుకోవలసి వచ్చింది. కల్వరి సిలువకు ఆయన ఎక్కాడు, నీ కొరకు నా కొరకు. తన చేతులు దోచబడ్డాయి, తన కాళ్ళు దోచబడ్డాయి, తన రక్తమంతా కూడా ఆయన ఇచ్చుకోవలసి వచ్చింది. తన ప్రాణమే ఇచ్చుకున్నాడు. ఇంక ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. అమ్మాయ, ఎంత లాస్ అయ్యాము, ఎంత నష్టపోయాము. ఇంకా ప్రభువు నమ్మలేదా? నీకున్న విలువలు దోచుకొనబడ్డాయా? నీకున్న పరిశుద్ధత, ఘనత దోచుకొనబడిందా? ప్రభువా, నేను నీ యొద్దకు వస్తున్నాను నేను చాలు. ఆయన ఇచ్చుకున్నాడు. అలాగినట్లయితే పరిస్థితులు మారాయి, ప్రజలు మారారు, కానీ ప్రభువు మారేవాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏఫోదు తెచ్చుకున్నాడు. దోచుకొని పోయిందంతా తిరిగి తెచ్చుకున్నాడు. ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే చాలు. ఎంత లాస్ అయ్యావో, ఎంత నష్టపోయావో, వాటన్నిటిని తిరిగి మన ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంటే చాలు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులను లేపిన నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. అటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తును వారిని అంగీకరించి ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. కొన్నిసార్లు ఎంత నష్టపోతున్నామో మీ మీద ఆధారపడినప్పుడు మా నిరీక్షణ, మా విశ్వాసము కానివ్వక తిరిగి మాకు ఇస్తున్న బలాన్ని బట్టి స్తోత్రములు. ఇంకా మీ అందు విశ్వాసం ఉంచని వారు విశ్వసించి మీ కొరకు నిలబడిలాగిన మీ కృప చూపమని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.